సో చాలా మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయాలనేది ఒక డ్రీమ్. త్వరగా రిటైర్ అయ్యి జాబ్ అన్ని బంద్ చేసి వరల్డ్లో ట్రావెల్ అవుట్ చేయడం కానీ, లేకపోతే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ చాలా మంది డ్రీమ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది జాబ్లో ఇరుక్కపోతారు. పే చెక్ టు పే చెక్, లైక్ శాలరీ టు శాలరీ లైఫ్ బతుకుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు హౌ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఒక స్ట్రాటజీ అనేది తెలియదు. సో ఈ వీడియోలో మీకు ఒక స్ట్రాటజీ చెప్తాను దట్ విల్ హెల్ప్ యూ టు గెట్ లాట్ ఆఫ్ క్లారిటీ. 3 వేరియబుల్స్ ఉంటాయి ఆన్ అచీవింగ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఈ 3 అర్థం చేసుకుంటే మీకు లైక్ యూ డోంట్ నీడ్ టు డూ ఎంబీఏ డిగ్రీ ఆర్ పెద్ద పెద్ద ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడాల్సిన అవసరం లేదు, లేకపోతే పెద్ద డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు. ఈ జస్ట్ 3 వేరియబుల్స్ తెలుసుకుంటే మీకు ఈజీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. రైట్, వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ జంప్ ఇన్ టు ద కాంటెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా యూట్యూబ్ ఛానల్ కొత్త అయితే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇందులో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి చాలా మాట్లాడుకుంటాం. దట్ విల్ హెల్ప్ యూ టు అచీవ్ యువర్ గోల్స్ వెరీ ఫాస్ట్. సో ముందుగా మనం ఇక్కడ ఈ ఒక ఫ్రేమ్వర్క్ లో 3 వేరియబుల్స్ ఉంటాయి. ఇది ఏ అసెట్ క్లాస్, ఒకవేళ మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ముందు క్యాలిక్యులేట్ చేయాలి. ఇది అర్థం చేసుకుంటే మీకు ఈజీగా ఒక ఫ్యూచర్ అనేది ఈ క్లారిటీ ఉంటుంది, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనేది. సో ముందుగా వచ్చేసి మీకు ఒక ఫ్రేమ్వర్క్ చూపెడతాను, దాని ద్వారా మనం ఇంకా డీటెయిల్స్కి వెళ్దాం. సో లెట్ మీ షేర్ ద స్క్రీన్. సో ఇందులో 3 వేరియబుల్స్ ఉంటాయి. 3 వేరియబుల్ అంటే ఏంటంటే దాన్ని మార్చుకోవచ్చు. ఓకే, మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ టైం. ఓకే, మనం ఎంత టైం ఇన్వెస్టెడ్ ఉంటాం ఏదైనా ఇప్పుడు గోల్డ్లో కొంటే కానీ, మ్యూచువల్ ఫండ్లో కొంటే కానీ ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తాం అనే దాన్ని బట్టి కూడా మన వెల్త్ జనరేషన్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం, ప్రతి నెల ఎస్ఐపి కానీ లేకపోతే లంసమ్ కానీ ఎంత ఇన్వెస్ట్ చేస్తాం, అది కూడా మేజర్ ఫ్యాక్టర్ మన ఇన్వెస్ట్మెంట్ లైక్ ద రిటర్న్స్ వెల్త్ జనరేట్ చేయడానికి. అండ్ ద ఇంట్రెస్ట్ రేట్, ఎంత ఇంట్రెస్ట్ రేట్ మనం పెట్టిన పెట్టుబడిలో జనరేట్ చేస్తుంది, అది 10%, 5%, 11%, అది కూడా మన వెల్త్ ని ఇంపాక్ట్ చేస్తుంది. సో ఈ 3 వేరియబుల్స్ ని అర్థం చేసుకుంటే మీరు ఈజీగా వెల్త్ జనరేషన్ అనేది సంపాదించవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, టైం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఇక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫ్యాక్టర్ మనం టైం గురించి తెలుసుకుందాం. ఒక కేస్ స్టడీ తీసుకుందాం. రాజు అండ్ అశోక్, ఇద్దరు మంచి ఫ్రెండ్స్. రాజు అనే వ్యక్తి ఏజ్ 25లో ఎస్ఐపి స్టార్ట్ చేశాడు విత్ ఇన్వెస్టింగ్ 5,000 రూపీస్ పర్ మంత్. అతను 40 ఇయర్స్కి వచ్చేసరికి ద వెల్త్ హీ అక్యూములేటెడ్ విల్ బి అరౌండ్ 25,22,880 రూపీస్ అట్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 12%. 12% అనేది ఈజీగా మ్యూచువల్ ఫండ్లో వస్తుంది కళ్ళు మూసుకొని ప్రతి ఇయర్. సో అదే అశోక్ కొంచెం లేట్గా స్టార్ట్ చేశాడు, ఒక 5 years లేట్గా స్టార్ట్ చేశాడు, కానీ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు అట్ ద సేమ్ ఇంట్రెస్ట్ రేట్. బట్ అశోక్ సంపాదించిన వెల్త్ రాజు కంటే 2 లక్షలు తక్కువ. సో ఇక్కడ ఏంటంటే టైం ఫ్యాక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు వెల్త్ జనరేషన్ చేయడంలో. దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏంటంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కాల్డ్ 8th వరల్డ్ వండర్. ఇది ఐన్స్టీన్ అన్నాడు 8th వరల్డ్ వండర్. దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఇంట్రెస్ట్ సంపాదిస్తారు, ఈజీగా వెల్త్ జనరేట్ చేస్తారు. దీన్ని ఎవరైతే అర్థం చేసుకోరో వాళ్ళు ఈఎంఐలు కడతారు. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. వారెన్ బఫెట్, ప్రపంచంలోనే ద గ్రేట్ ఇన్వెస్టర్ యాజ్ ఆఫ్ నౌ లివింగ్ ఆన్ ఎర్త్. సో అతని వెల్త్ జనరేషన్ ఎలా అయిందనేది మనం ఇందులో చూద్దాం. సో వారెన్ బఫెట్ ఒక వెల్త్ చూస్తే ఇక్కడ మీరు అతను ప్రపంచంలో ఇప్పుడు వన్ ఆఫ్ ద రిచెస్ట్ టాప్ 10 ఉంటాడు. సో అతని మెజారిటీ ఆఫ్ ద అమౌంట్ దట్ మనీ హీ హాజ్ మేడ్ ఈజ్ ఆఫ్టర్ 50 years. 90% ఆఫ్ అమౌంట్ వెల్త్ ఈజ్ యాక్చువల్లీ జనరేటెడ్ ఆఫ్టర్ 50 years. ఇక్కడ ఏంటంటే మనము మన జర్నీ, ఇన్వెస్ట్మెంట్ జర్నీ వెన్ వి స్టార్టెడ్ మనకు పెద్ద కన్ఫ్యూజ్ దాని ఎఫెక్ట్. ఎందుకంటే మనం ఒక 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్ళినా కూడా దాని ఎఫెక్ట్ అంత తొందరగా కనిపించదు. ఎందుకంటే టైం ఫ్యాక్టర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, డబ్బు సృష్టించడం ద్వారా ఒక స్టేజ్ వస్తుంది వేర్ యూ డోంట్ నీడ్ టు వర్క్. మీ శాలరీ అసలు లైక్ యూ మేక్ ద శాలరీ అమౌంట్ వాట్ ఎవర్ మేకింగ్ ఇన్ 1 day. సో దీనికోసం ఎప్పుడు కానీ నేను ఎంత ఇన్వెస్ట్ చేసేది, నేను ఒక 500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్న పెద్ద ఎఫెక్ట్ పడదేమో, పోయి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. కానీ దీనికి మీరు టైం అనేది ఇస్తే అది మీకు చాలా చాలా ఎఫెక్ట్ చూపెడుతుంది ఫ్యూచర్లో. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ వేరియబుల్లో మనకి ఇక్కడ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో చాలా మంది ఏం చేస్తారంటే జాబ్ చేస్తూ ఉంటారు. జాబ్ చేయడం వల్ల ఆ శాలరీ ఇంక్రిమెంట్ అనేది ప్రతి ఇయర్ అవుతూ ఉంటుంది. కొందరికి అవుతుంది, కొందరు అవ్వదు. నేను ఎప్పుడు ఒక ఇన్కమ్ సోర్స్ని డిపెండ్ అయ్యి
దాంతోనే బతకండి అని అనను. ఎందుకంటే మన వీడియోస్ చూస్తే ఎప్పుడు నేను ఒకటి చెప్తాను, క్రియేట్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఎప్పుడు శాలరీ మీద డిపెండ్ అవ్వకండి. మీకు ఎంతో నాలెడ్జ్, స్కిల్, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అది షేర్ చేసుకోండి. యూ కెన్ లాంచ్ ఆన్లైన్ కోర్సెస్, యూ కెన్ లాంచ్ డిజిటల్ ప్రోడక్ట్స్, ఆర్ మేబీ గో అండ్ టేక్ ఎ ఫ్రాంచైజ్, డూ సంథింగ్ వీకెండ్స్ లో, సో దట్ యూ కెన్ జనరేట్ అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఇప్పుడు మీరు అనుకుంటారు లైక్ నాకు ఒక 30,000 50,000 రూపీసే శాలరీ వస్తుంది, అన్ని ఖర్చులు ఇంటికి అయిపోతున్నాయి, ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ టు గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మీరు ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నది అనేది ఇంపార్టెంటే, కానీ టు గెట్ స్టార్టెడ్, టు ఈ లైఫ్ స్టైల్కి హ్యాబిచ్యుయేట్ అవ్వడానికి మేబీ ఇన్వెస్ట్ 1,000 రూపీస్. గెట్ స్టార్టెడ్ విత్ 1,000 రూపీస్ అండ్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళండి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. ఎవరికి షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్ మీ మీ ఎప్పటికీ ఇదే లైఫ్ స్టైల్, ఎప్పటికి ఒకటే జాబ్, ఒకటే శాలరీ, ఎప్పుడు నచ్చని జాబ్ చేయడం అనేది కూడా అది అంతకంటే టార్చర్ ఇంకేముండదు. సో మీరు ముందే ఒక 10 years నేను జాబ్ క్విట్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తే నాకు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది అనేది మీరు తెలుసుకున్నట్టయితే దాని ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. 1,000 రూపీస్ కానీ 2,000 రూపీస్ టు గెట్ స్టార్టెడ్. కానీ మీరు ఎప్పుడైతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారో, ఎవరైతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారో, వెన్ దే ఆర్ ఫ్రీ, లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ జబర్దస్త్ ప్రోగ్రామ్ ఆర్ సంథింగ్ స్టూపిడ్ యూట్యూబ్ వీడియోస్, ఏదైనా డబ్బులు వచ్చే, ఇన్కమ్ వచ్చే యాక్టివిటీస్ చేస్తే మీకు అది ప్రొటెక్షన్ ఇస్తుంది. సో దట్ ఇన్స్టెడ్ ఆఫ్ 1,000 రూపీస్ మేబీ యూ కెన్ ఇన్వెస్ట్ 10,000 రూపీస్. 10,000 రూపీస్ బదులు 50,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇలా మీరు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే అంత త్వరగా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అచీవ్ చేయడానికి ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో నెవర్ ఇగ్నోర్ దట్, ఓకే నేను ఇంతే ఉన్నా, నా జీతం ఇంతే, నా లైఫ్ ఇంతే, నా స్కిల్ లేదు, టాలెంట్ లేదు అనుకుంటే అందరికి అవే కాళ్ళు, అవే చేతులు, అవే తెలివి, అవే కళ్ళు ఇచ్చారు. ఎవరైతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారో, ఎవరైతే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళి పని చేస్తారో వాళ్ళకి గ్రోత్ అనేది ఉంటుంది. ఇంట్లో కూర్చొని ఏం లేకుండా జస్ట్ దేవుని మీద భారం వేస్తే ఏది నడవదు. అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్. సో దీనికోసం మీరు చాలా మంది ఏం చేస్తారంటే ఖర్చులు తగ్గించుకోవాలి అనుకుంటారు, కానీ ఒక స్టేజ్ వరకే తగ్గించుకోగలుగుతారు. నెక్స్ట్ అనేది ఫోకస్ అనేది మీరు చేయాల్సింది ఇన్కమ్ గ్రోత్ మీద. ఎందుకంటే అక్కడ లిమిట్ అనేది లేదు, ఎంత అనేది సంపాదించుకోవచ్చు, 2 లక్షలు 2 కోట్లు అయితే సంపాదించుకోవచ్చు. సో ఫోకస్ ఆన్ గ్రోత్, నాట్ ఆన్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెండింగ్ మనీ. రైట్. నెక్స్ట్ పవర్ఫుల్ వేరియబుల్ వచ్చేసి ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్. సో మనం ఓకే టైం అర్థమైంది, నేను ఇంత టైం కొంచెం పేషెన్స్ ఒప్పుకుంటే మనకు కాంపౌండింగ్ అనేది వర్కౌట్ అవుతుంది, విచ్ విల్ హెల్ప్ అస్. అండ్ ఆల్సో ఐ ఆల్సో వర్క్ ఆన్ ఇన్ గ్రోయింగ్ మై ఇన్కమ్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్. సో చాలా మంది ఏం చేస్తారంటే పోయి ఫిక్స్డ్ డిపాజిట్ లో పెడతారు, అది వచ్చేసి 6% 7% ఇస్తుంది. ఈవెన్ దో మీరు ఎంత కష్టపడుతున్నా, డబ్బులు సంపాదిస్తున్నా, సరైన వెహికల్, సరైన ప్రోడక్ట్ చూస్ చేయకపోతే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అంత త్వరగా రాదు. ఇక్కడ ఒక డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ కి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, బ్యాంక్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్స్ ఉన్నాయి, బాండ్స్ ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్, ఎంత పర్సంటేజ్ మనకు రిటర్న్స్ వస్తున్నాయి అనేది తెలుసుకోవడం ముఖ్యం. చాలా మంది నేను అడుగుతూ ఉంటాను, రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టాను నేను, ఒక 10 సంవత్సరాల క్రితం ₹1,00,000 పెట్టాను, అప్పుడు 10 లక్షలు అయింది అని చెప్తా ఉంటారు. నేను ఒకటే అడతా వాళ్ళని క్వశ్చన్, ఓకే బ్రదర్ నాకు ఇవన్నీ చెప్పకండి, ₹10,00,000 పెడితే 10 లక్షలు అయిందని కాదు, మీకు ఎంత రిటర్న్స్ వచ్చినాయి. Is it like, are you getting 25% compounded annual growth rate, or is it like 10% compounded annual growth rate? ఇది ఎప్పుడు అడగరు. ఎప్పుడైతే అడుగుతానో వాళ్ళకి మొత్తం అర్థమైపోతుంది, దే చూస్ ద రాంగ్ ప్రోడక్ట్. సో ఎప్పుడైతే మీకు ఎవరైనా రియల్ ఎస్టేట్ అబ్బా నేను ఇట్లా 10 లక్షలు పెట్టాను, ₹1,00,000 అయింది 10 సంవత్సరాలలో అంటే ప్రాబ్లీ అది 12% 15% అయి ఉండొచ్చు, లైక్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ రేట్. అది ఈజీగా మ్యూచువల్ ఫండ్ లో కూడా 20% 18% లోకి వస్తాయి, ఒకవేళ మీరు స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ సెలెక్ట్ చేసుకుంటే. సో ఈ విధంగానే మీరు ఎప్పుడు కానీ డబ్బులు ఎంత వస్తున్నాయి, ఇప్పుడు నేను ఇంత పెట్టిన డబుల్ అయింది, ఇంత పెట్టిన ట్రిపుల్ అయిందని అంటారు కదా, మీరు అలా క్యాలిక్యులేట్ చేయదు. ఎప్పుడు కానీ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది మనకు అని ఆ రకంగా ఆలోచిస్తే మీకు డిఫరెంట్ ప్రోడక్ట్స్ ని కంపేర్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు ఫిక్స్డ్ డిపాజిట్ లో 7-8% వస్తుంది, గోల్డ్ అనేది అరౌండ్ 10% పెరుగుతుంది ప్రతి ఇయర్, అండ్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో చూస్తే ఈజీగా 15% ఇంట్రెస్ట్ వస్తుంది. రియల్ ఎస్టేట్ అనేది మనం ఎంత చెప్పలేదు, ఎందుకంటే అది ఒక లొకేషన్ బట్టి ఉంటుంది. సో ఈ విధంగా కూడా మీరు కంపేర్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది లైఫ్ కూడా, సో దట్ యూ టేక్ ద రైట్ ఫైనాన్షియల్ డెసిషన్ అండ్ చూస్ ద రైట్ ప్రోడక్ట్ టు ఇన్వెస్ట్. బేసికల్ గా ఈ 3 ఫ్యాక్టర్స్ అనేది మీకు వెల్త్ జనరేషన్ కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ ఎంత త్వరగా రావడానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో మీకు ఇక్కడ ఏంటంటే యూ కెన్ గో అండ్ ప్లే విత్ దిస్ టూల్. మీకు చూపెడతాను, ఆన్లైన్కి వెళ్ళి ఎస్ఐపి క్యాల్కులేటర్ అని కూడా నడుస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే మంత్లీ 25,000 పెడితే ఎక్కడ ఏ ఫైనాన్షియల్ ప్రోడక్ట్కి వెళ్ళినా కూడా మీకు ఈ 3 వేరియబుల్స్ మాత్రమే ఉంటాయి: టైం పీరియడ్, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అండ్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్. సో ఒకవేళ 25,000 రూపీస్ పర్ month, expected return of 12%,
టైం పీరియడ్ 10 years పెడితే 58 lakhs వస్తాయి. అదే నేను మంచిగా జాబ్ చేసుకుంటూ మంచి ఇంకా ప్యారలల్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకుంటా అంటే 50,000 పెడతాను ఇన్స్టెడ్ 25,000 అంటే ఈజీగా మీకు 10 years లో 1 crore అనేది ఈజీగా అచీవ్ అవ్వచ్చు. ఓకే ఉమేష్, నాకు 25,000 పెడతాను, కాకపోతే నేను కొంచెం ఎక్స్పెక్టెడ్ రిటర్న్ రేట్ వచ్చేసి మంచి ప్రోడక్ట్లో పెడతాను విచ్ ఐ కెన్ మేక్ 15% అన్నప్పుడు ఇట్ విల్ హెల్ప్ యూ టు అచీవ్ 70 lakh rupees. అదే 12%లో ఉండుంటే అది మీకు ఇప్పుడు 57 lakhs 58 lakhs ఇస్తుంది. సో ఇలా మీరు టైం అనేది కూడా మనం ఇక్కడ ఓకే నేను ఇది 10 years బదులు 20 years పెడతానంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు అచీవ్ 2 crores. సో 50 lakhs ఎక్కడ, 2 crores ఎక్కడ. సో ఈ వేరియబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది టు జనరేట్ వెల్త్. సో ఇది తెలియక చాలా మంది జుట్లు వీక్కుంటారు, ఇది తెలియకనే చాలా మంది ఈఎంఐలు కడతా ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే రివర్స్ ఈఎంఐ. మనం ఈఎంఐ కట్టేటప్పుడు మాత్రం ఇవన్నీ ఆలోచించారు, ఇంత ఇంట్రెస్ట్ రేట్ కట్టాలి, ఇంత టైం ఫ్రేమ్ లో ఇంత ఈఎంఐ అమౌంట్ కట్టాలని. అదే పాజిటివ్ గా ఆలోచిస్తే మీరు ఈజీగా వెల్త్ జనరేట్ చేయొచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో కొంచెం క్లారిటీ ఇచ్చి ఉండొచ్చు టు అచీవ్ యువర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఎవ్రీవన్ డిజర్వ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఎవ్రీవన్ డిజర్వ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. దానికి చేయాల్సిందంతా మీరు ఏందో పెద్ద ఎంబీఏ డిగ్రీలు అవసరం లేదు, జస్ట్ కామన్ సెన్స్ అనేది ఉంటే మీకు ఈజీగా అచీవ్ అవుతుంది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ వాట్ ఆర్ యువర్ థాట్స్ అబౌట్ దిస్ వీడియో, and I'll see you in the next video. Thanks for joining.